బేతాళ కథలు. వ్యర్థమైన శక్తులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం అద్వితీయం. ఏదైనా మహత్తర శక్తి సాధించడానికి నీవు ఇలా శ్రమిస్తున్న పక్షంలో అలాంటి అపూర్వ శక్తులను సాధించి కూడా చివరకు వినాశం పొందిన 4 బ్రాహ్మణ కుమారుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కుసుమపురం అనే రాజ్యంలో బ్రహ్మస్థలం అనే అగ్రహారం ఉండేది. అక్కడ విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకు 4 కొడుకులుండేవారు. వారు బాల్యం దాటి వేదాధ్యయనం చేస్తున్న సమయంలో విష్ణుస్వామి, ఆయన భార్య కూడా మరణించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవటంతో 4 అన్నదమ్ములు దిక్కులేని వాళ్లయ్యి యజ్ఞస్థలం అనే అగ్రహారంలో ఉంటున్న తమ మేనమామల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటూ వచ్చారు. కానీ కాలం కలిసి రాక వాళ్ల మేనమామలకు కూడా దారిద్ర్యం సంప్రాప్తమయ్యింది. అన్నదమ్ములకు తినటానికి తిండి, కట్టడానికి బట్ట కూడా లేని స్థితి ఏర్పడింది. అందరూ వారిని చాలా హీనంగా చూడసాగారు. ఇలాంటి దుర్దశలో పెద్దవాడు ఒకనాడు శ్మశానం కేసి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని చూసి, ఆహా, ప్రాణాలు పోయిన వీడు మాకన్నా ఎంత అదృష్టవంతుడు అనుకొని ఒక తాడు తెచ్చి చెట్టు కొమ్మకు తనను తాను ఉరివేసుకున్నాడు. వాడికి స్పృహ తప్పింది గాని ప్రాణాలు పోలేదు. ఆ స్థితిలో తాడు తెగి వాడు నేల మీద పడిపోయాడు. వాడికి తిరిగి స్పృహ వచ్చేసరికి ఎవరో సత్పురుషుడు వాడి పక్కన కూర్చొని పైగుడ్డతో విసురుతూ కనిపించి, నాయనా, చదువుకున్నవాడివిలాగున్నావు, పాపం వల్ల కష్టాలు వస్తాయి, వాటిని తొలగించుకోవాలంటే పుణ్యకర్మలు చెయ్యి గాని ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఏం పరిష్కారం అవుతుంది అని ఓదార్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పెద్దవాడు తన తమ్ములను చేరుకొని వారికి జరిగినదంతా తెలిపి, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొని వచ్చే జన్మలో దారిద్ర్య బాధ లేకుండా చేసుకుంటాను అన్నాడు. దానికి తమ్ముళ్ళు, డబ్బులేని కారణం చేతనే దుఃఖబాధ కలుగుతుంది, డబ్బు చంచలమైనది, అందుచేత బంగారాన్ని అవలీలగా వశపరుచుకునే శక్తులను మనం సాధించాలి అన్నారు. 4 కూడబలుక్కొని అలాంటి శక్తులను సాధించే విద్య కోసరం 4 దిక్కులా బయలుదేరిపోతూ కొంతకాలం గడిచాక తిరిగి అదే స్థలంలో అందరూ కలుసుకునేటట్టు సంకేతం ఏర్పరచుకొని వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. 4 తిరిగి సంకేత స్థానంలో కలుసుకొని, నువ్వే విద్య నేర్చుకున్నావంటే నువ్వే విద్య నేర్చుకున్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఏ ప్రాణి తాలూకు ఎముకగాని దొరికితే దానిపైన ఉండవలసిన మాంసాన్ని సృష్టించే విద్య నాకు తెలుసు అన్నాడు ఒకడు. ఆ మాంసం మీదే ఉండే చర్మాన్ని, రోమాలను నేను సృష్టించగలను అన్నాడు రెండోవాడు. మిగిలిన శరీరం అంతా నేను సృష్టించగలను అన్నాడు మూడోవాడు. మీ చేతనైన విద్యలు ఈపాటివేనా? సరే, నేను మీరు 3 కలిసి సృష్టించిన కళేబరానికి ప్రాణం పొయ్యగలను అన్నాడు నాలుగోవాడు. తమ తమ విద్యలను నిరూపించటానికి గాను ఎముకను వెతుక్కుంటూ వాళ్ళు 4 అరణ్యానికి వెళ్లారు. అక్కడ వారికొక ఎముక దొరికింది. అది ఒక సింహం ఎముక. అన్నదమ్ములలో ఒకడు దానిపైన కండలను, మాంసాన్ని సృష్టించాడు. రెండోవాడు దానిపైన చర్మము, రోమాలు సృష్టించాడు. మూడోవాడు సింహం కళేబరాన్ని పూర్తి చేశాడు. 4వాడు ఆ సింహానికి ప్రాణం పోశాడు. వెంటనే ఆ సింహం ఆ 4 అన్నదమ్ములపైన పడి వారిని చంపి తిని సుఖంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, 4 సింహం వాత పడటానికి కారకుడు ఆ 4లోనూ ఎవరు? ఆ పాపం ఎవరిని చుట్టుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం చేసినది సింహానికి ప్రాణం పోసినవాడే, అతను సింహాన్ని సృష్టించలేదు కదా అనవచ్చు. కానీ మిగిలిన 3 తాము ఏ ప్రాణిని సృష్టిస్తున్నది ఎరగరు. వాళ్ళు తమ విద్యలని మాత్రమే ప్రదర్శించారు. అయితే 4వాడు తాను ప్రాణం పోస్తున్నది సింహానికని తెలిసి కూడా ప్రాణం పోశాడు. అతని పాపకార్యం మూలానే అందరూ చచ్చారు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.